కేంద్ర వివక్షకు నిరసనగా నేడు సభలో తీర్మానం చేస్తారంట ఈయన ఎవరు రేవంత్ రెడ్డి గారు. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమన్నాడు, మేరా బడే బాయ్ మేరా చోటే బాయ్ అని చెప్పేసి పోయి ముద్దులు పెట్టుకున్నాడు మోడీ వచ్చినప్పుడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇగో ఇప్పుడు ఇది అంటున్నాడు, పోలవరం నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనంటుంది? అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇస్తా అంటున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు కానీ, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కోసం కానీ, వరంగల్లో ఆదిలాబాద్లో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎయిర్పోర్టులకు ఎందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది. అర్థమైందా? అప్పుడు అర్థం కాలే కానీ ఇప్పుడు మాకు అర్థమవుతుంది నొప్పి అంటే ఎట్లుంటుందో. మోడీ పెడుతున్నటువంటి మోడీ కూర్చున్నటువంటి ములుతోటి మాకు ఆ నొప్పి ఏదో తెలుస్తూ ఉంది ఇప్పుడు అని చెప్పేసి అంటా ఉన్నాడు స్వయంగా ముఖ్యమంత్రి ఏమంటా ఉన్నాడు, మాకు తెలియలే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అంటుండ్రి కేంద్రం మోసం చేస్తుంది తెలంగాణని, కేంద్రం మనకు ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు, కేంద్రం మన పనులు తీసుకుంటుంది కానీ మనకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు కానీ నిధులు కానీ కేటాయింపులు కానీ మనకు చేయడం లేదని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ లాంటి పార్టీలు మాట్లాడితే ఈ సన్నాసులు అందరూ ఏం చేశారు, అప్పుడు అదే బీజేపీకి సన్నాయి నొక్కులు నొక్కిర్రు. ఇప్పుడేమో నాకు అర్థమవుతుంది, అప్పుడు మోసం అంటే ఎట్లా ఉంటుందో మాకు తెలియకపోతుండే, ఇప్పుడు మాకు తెలుస్తుంది మోసం అంటే ఎట్లుంటుందో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తన కిందికి వస్తే కానీ తెలియదంట ఎవరికైనా, నీ కిందికి నీళ్ళు రావాలి కదా, అప్పుడే నీకు పచ్చిగా అయిందా వెచ్చగుందా ఏముందని తెలుస్తుంది. ఇవాళ నువ్వు కుర్చీలో కూర్చున్నావు, ముఖ్యమంత్రిగా కూర్చున్నావు, ఇవాళ నీకు ఏం జరుగుతుందో ఇవాళ నీకు అర్థమవుతా ఉంది, తెలుస్తుంది. ఇంకా ముంగలపడి చాలా తెలుస్తుంది అన్న. నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్ నువ్వు కూడా వాళ్ళకు అసలు మొత్తం బడ్జెట్ స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 40 ఈ రోజు సూచన చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నిధుల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబట్టుకోవాలని ఏదైతే రేపు సభలో చర్చ జరగబోతుందో వారు శాసనసభకు వచ్చి చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రానికి నిధులను రాష్ట్రానికి అవసరమైన అనుమతులను సాధించడానికి వారు కలిసి రావాలి. వారు సభకు వస్తే వారు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డట్టు, వారు సభకు రాకపోతే యాజ్ గా కిషన్ రెడ్డితో పాటు కేసీఆర్ గారు కూడా మోడీ ముందు మొకరిల్లినట్టు మౌనమే బానిసత్వానికి పర్యాయపదంగా భావించాల్సి వస్తుంది. ధన్యవాదాలు. అంటే ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ వాదా తెలంగాణ ప్రక్షాళన ఉండడా అని చెప్పేసి నీలాంటి వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నేను ఒక మాట మాట్లాడుతున్నా, ఇవాళ చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కేసీఆర్ అంటే ఏంటిదో ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలిసే. అంటే ఆయన వల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఉందా లేదా, ఆయన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగం ఉంది అనేది ఈ రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. నువ్వు ఇలా కొత్తగా సర్టిఫికెట్లు ఇచ్చి నువ్వేదో చేయాల్సినటువంటి అవసరం లేదు. కేంద్రం మీద నీ ఫైటింగ్ ఏంటిది, నీ చిత్తశుద్ధి ఏంటిది, నువ్వు చేస్తున్నటువంటి పోరాటం ఏంటిదో నువ్వు ముందు నిరూపించుకో. ఎంతసేపు ఉన్న ప్రతిపక్ష పార్టీల మీద వాడు ఏడవడం బంద్ చేయిగా. మీ 8 మంది ఎంపీలుండి ఏం బీక్తా ఉన్నారు కేంద్రంలో? 8 మంది ఎంపీలు నీకున్నారు కదా, ఏం చేస్తూ ఉన్నారు దాని గురించి మాట్లాడు. అది కూడా చూపిస్తాను, ఈ 8 మంది ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు. ఆ 8 మంది ఎంపీలు ఉండి నిన్న కనీసం ఒక నిరసన తెలిపిర్రా కాంగ్రెస్ వాళ్ళు? ఆ పార్లమెంటు బయట సేమ్ ఇట్లనే పంజాబ్కు కూడా నిధులు కేటాయించలే. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ఆప్ ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ బయటకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా. కానీ మీ గొర్రెల మంద ఏం చేసింది నీ గొర్రెల మంద? ఇవాళ నువ్వు లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టి లోక్సభలో మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చి మాట్లాడాలి, లేకపోతే నువ్వు బీజేపీతో కలిసి ఉన్నట్టే అని చెప్పేసి నువ్వు ఇంకా కూడా ప్రతిపక్షాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు తప్ప
నీకు రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఏడ ఉంది నువ్వు గట్టిగా మాట్లాడితే ఏడ నీ ఓటుకు నోటు కేసు మళ్ళీ ఓపెన్ చేస్తారో, నువ్వు గట్టిగా మాట్లాడితే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి బెయిల్ నీది ఏ విధంగా ఏడ రద్దు అవుతుందో అన్నటువంటి భయము, ఆందోళన నీ ముఖం లోపల, నీ ఎక్స్ప్రెషన్ లోపల, నీ హావభావాల లోపల క్లియర్ కట్గా కనపడతా ఉంది. ఓవైపు నువ్వు ఇండియా కూటమిలో కాంగ్రెస్లో కొనసాగుతూనే నువ్వు వైపు ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబుతో చేస్తున్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, మోడీతో నువ్వు చేస్తున్నటువంటి రాయబారం కావచ్చు, ప్రజలకి ఇలా తెలియకపోవచ్చు. కానీ రేపటి రోజులో 200% తెలుస్తుంది. 200% ప్రజలు అర్థం చేసుకుంటారు నువ్వు ఎంత మోసకాడివి అనేది. నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండి అటు బీజేపీని, మోడీని, ఇటు చంద్రబాబు నాయుడు ముగ్గురిని ప్రసన్నం చేసుకునే పనిలో చేస్తా ఉన్నావు చూడు. ఇక్కడనేమో రాహుల్ గాంధీకి ఎక్కలేని ప్రేమ వలకబోస్తున్నట్టుగా రాహుల్ గాంధీ బంటు లెక్క బిహేవ్ చేస్తూ ఉంటావు. అటు ఎన్డీఏలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి నిన్ను శిష్యుణ్ణి నువ్వు నన్ను కాపాడాలి, రేపు నాడు ఓటుకు నోటు కేసులో నేను బొక్కలకు పోతే నా బతుకు బస్టాండ్ అవుతుంది, నాతో పాటు నీ బతుకులో బస్టాండ్ అవుతుంది అని చెప్పేసి అటు నుంచి రాయబారం పంపుతా ఉన్నావు. మోడీని చికట్లా మాటుకు పోయి కలిసి వస్తూ ఉన్నావు. అవకాశం వస్తే మోడీ దూతలకు ఇక్కడ కాంట్రాక్ట్లు ఇస్తూ ఉన్నావు. అదే పాత బస్తీల కరెంటు బిల్లులు వసూలు చేసేటువంటి కార్యక్రమానికి మోడీ దూత. మోడీ అంటే అదానీ, అదానీ అంటే మోడీ. ప్రపంచం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు. స్వయంగా నీ రాహుల్ గాంధీ ఆ మాట మాట్లాడాడు. అలాంటి అదానీకి నువ్వు పాత బస్తీ కాంట్రాక్ట్లు ఇస్తావు, కరెంటు బిల్లులు వసూలు చేసేటువంటి కాంట్రాక్టులు ఇవన్నీ ఇస్తావు, ఇవన్నీ చేసేవన్నీ చేస్తావు. ఇలా మోడీ మీద నేను చూడమ్మ చక్కదానం నాది బాగా పెద్దగా ఉందని చెప్పేసి నువ్వు చూపిస్తా ఉంటే ఎవరు నమ్ముతందుకు రెడీగా లేరు. తెలంగాణ ప్రజలు అమాయకులేం గారు, తెలంగాణ ప్రజలు ఎడ్డోలేం కాదు, ఎన్నటికో ఒక రోజు తెలుసుకుంటారు. మొదట మోసపోవచ్చు, తర్వాత గోసపడ్డప్పుడు ఆ తిరుగుబాటు భయంకరంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే 1956 నుంచి 2009 తర్వాత ఎప్పుడైనా సరే మోసపోతున్నాం, గోసపడుతున్నాం, తిరగబడుతున్నాం. మళ్ళీ ఈసారి తిరగబడితే బిడ్డ నీ కాంగ్రెస్ పార్టీని పాతాళంలో దొక్కేస్తారు. నువ్వు ఇవాళ నీకేదో 64 మంది గెలిపించిరు, 10 మందిని తీసుకున్న 74 మంది అయ్యారు. నా గుంపు పెద్దగా అవుతా ఉంది, నేను గుంపు మేస్తున్నానని చెప్పేసి నువ్వు ప్రగల్భాలకు పోతా ఉన్నావు. కానీ సమస్య అంతా నీ దగ్గరే ఉంది, నువ్వు కూర్చున్నటువంటి కుర్చీ దగ్గరే ఉన్నది. నువ్వు గట్టిగా మాట్లాడలేకపోతా ఉన్నావు కేంద్రంతో, నీకు మిలాఖత్ ఉన్నది. ఎందుకంటే ఓటుకు నోటు కేసు ఉన్నది కాబట్టి నీ దాంట్లో.